దేవాదేవుడు అంటున్నావు. మరి మేము ఎలాంటి వాళ్ళకు తెలుసా? నచ్చిన వాళ్ళు ఎక్కడ అవసరం లేదు. చెరువులో చేపలు ఉంటాయి చూసినావా, పొలుసు గొప్ప వచ్చింది. ఆ గొప్ప వచ్చినా వదిలిపోవాలి. నా దారి రహదారి బొమ్మాలి రా. నేను చేయలేవురా. నన్నేం చేయలేదు. చాలా నీచమైన కులం అంటున్నావు. పచ్చి మాంసం పూజించే వాళ్ళము. దేవాని దేవుడు అంటున్నావే. అంటే పైన పక్షులు కొనుక్కొని పచ్చి మాంసం పూజిస్తున్నారు, ఫోన్ చేస్తారు. అవును, మరి చాలా నీచమైన కుటుంబం అంటున్నావు. అవును, నాకు అటువంటి ఏమిటో తెలియదు. నువ్వు నాకు నచ్చావు, నేను వివాహం చేసుకోవాలా చెప్తున్నాను చూడ. మీ తనకి నీ ఒకదాని. అవును, ఒకవేళ కింద పెట్టి సాకారనుకో మట్టి అవుతుంది. ఒకవేళ పైన పెట్టి సాకారనుకో గద్దలు తన్నకపోతాయేమో అని ఎంతో అల్లారి బుద్ధిగా ప్రేమగా చేతుల మీద సాకారం. ఈ రోజు నువ్వు రావే పోవేస్తున్నావే. నచ్చిన వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. నువ్వేమన్నా కానీ నా కోళ్ళ చిన్నగా ఇడిచిపోయినాను కదా. నువ్వు ఇడిచిపోయినాను పరంపోగానే నాకు అవసరం లేదు. నువ్వు నా నచ్చావు, నేను వివాహం చేస్తున్నాను. అయినా మీ తల్లికి నీ ఒకదాని పని కింద పడితే మట్టి అవుతుంది, పైన పోతే పక్షులు ఎత్తకపోతాయి. అంతర్మధ్యాన్ని పెట్టి సాకాడా? అవును, నా కోసమే. నీ తల్లి నాకేమవుతాడు తెలిసిన? నువ్వు పుట్టిందే నా కోసం. 60 ఏళ్ళ ముసలివాడికి పెళ్లి కాలేదంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు నమ్మాలా? నిన్ను వివాహం చేసుకున్న ఒక చరవలో